ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాడుగుల శివప్రసాద్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, కలో వెంకట నాయక అంటూ ఉంటారు. అంటే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అని చెప్పి, అదేవిధంగా ప్రతి ఒక్కరూ అంటే పిలిస్తే పలుకుతాడు, కలియుగంలో ప్రత్యక్ష దైవం ఆయన అని చెప్పి అందరూ తిరుపతికి ఎక్కువగా వెళ్ళటం మనం చూస్తూ ఉంటాం. సెలబ్రిటీల దగ్గర నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి, సామాన్యుల వరకు కూడా ఎక్కువగా క్షేత్ర దర్శనము అని అంటే తిరుమల, ఇది ఒక విధానం ఎక్కువగా ఆచరిస్తున్నారు. అసలు నిజంగా కలియుగంలో మనం దర్శించుకోవాల్సిన ఏకైక దేవుడు వెంకటేశ్వర స్వామేనా? అసలు ఒకవేళ వెంకటేశ్వర స్వామి అయితే అంత దూరం వెళ్లాల్సిందేనా? మన ఇంటి చుట్టూరా ఎన్నో ఆలయాలు ఉన్నాయి, మనం ఉన్న ప్రదేశంకి దగ్గరలో ఎన్నో ఆలయాలు ఉంటాయి వెంకటేశ్వర స్వామి. మరి అక్కడికే వెళ్ళొచ్చా? మనం ఉన్న దగ్గరైనా దర్శించుకోవచ్చా? ఎక్కడ చేసుకుంటే ఎటువంటి ఫలితం వస్తుంది? దాని గురించి వివరణ ఇవ్వండి. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, కలౌ వెంకటనాయక, కలియుగములో శ్రీ వెంకటేశ్వర ఈశ్వర శబ్దము కూడా అక్కడే ఉన్నది. కాబట్టి శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ అని మనము వెంకటేశ్వర స్వామి మాత్రమే అని అనుకుంటాం. కానీ వెంకటేశ్వర స్వామిలో ఈశ్వర శబ్దము కూడా ఉంది. కాబట్టి ఒక్క వెంకటేశ్వర స్వామిని గనక మనము ఆరాధించినాము అంటే ఈశ్వరుణ్ణి కూడా మనం ఆరాధిస్తున్నట్టే లెక్క. మనకు భేదాభిప్రాయాలు, పక్కింటి వాడు అట్లా, ఇంకోటి ఇట్లా, ఇంకోటి ఇట్లా అని అనుకుంటాం. కానీ భగవంతుల దగ్గర అట్లా ఉండదు. మనుషులకు అనేక రకాల కష్టాలు ఉన్నాయి. నిజానికి ఎవరెవరు వాళ్ళ జాతకాల ప్రకారముగా ఎవరు రెమెడీస్ చేసుకోవడము, చెందటము సర్వసాధారణమైపోయింది. వాళ్లకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర ఏదో చేసుకుంటూ ఉంటారు. అయినా వాళ్ళు చెప్పినట్టే చేశాము గురువుగారు, ఇంకా మాకెందుకో జరగలేదు అనేటువంటి ఇదితో వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ముందు సంకల్పం అనేటువంటిది ఉంటుంది ప్రతి వాళ్లకు కూడా. నాకు ఈ సంకల్పం అంటే ఏమిటి? మనం పూజల్లో చెప్పేటువంటి సంకల్పం ఒకటి. ఆ సంకల్పము ప్రతి పూజలోనూ చెబుతున్నప్పుడు దేని గురించి చేస్తున్నాము అనేటువంటిదే సంకల్పం. ఏ ఇష్టి కోసము నువ్వు చేస్తున్నావు అనేటువంటిది సంకల్పము. ఏ కోరిక నెరవేరటానికి నువ్వు చేసుకుంటున్నావు అనేటువంటిది నీ సంకల్పం. ఏ కోరిక, నీ సంకల్పం ఏమిటి? ఏది నెరవేరాలని నీ సంకల్పం? నీ సంకల్పం ఏమిటి అంటే నీ కోరిక ఏమిటి? దాన్ని బట్టి కదా సంకల్పం. అంటే నీకు ఎలాంటి కోరిక, ఎలాంటి పని కోసం నీ సంకల్పము. సంకల్పంలో చెప్పేటప్పుడు కళ్యాణం, శీఘ్రమే కళ్యాణం ప్రాప్త్యర్థం అని చెప్తాం. అతి శీఘ్రముగా కళ్యాణం జరగడం కోసము, లేదా అతి శీఘ్రమే ఉన్నతోన్నత పదవి యోగ్యత సిద్ధిరస్తు అంటాం. అంటే నాకేదో ప్రమోషన్ రావాలి అని, లేదా అతి శీఘ్రమే ఉద్యోగ ప్రాప్తిరస్తు అంటాము, లేదా ఇక్కడి నుంచి ఇంకొక చోటి స్థానచలనం, ఇంకో చోటికి నేను వెళ్ళాలి అనేటువంటిది ఉన్నది గురువు గారు, దాని గురించి అని మాట్లాడతాం. లేదా మహాలక్ష్మీ దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు అంటాం. లక్ష్మీదేవి నాకు రావాలి, డబ్బు రావాల్సింది ఉంది, లేదా రుణం తీర్చుకోవటానికి. ఇలా అనేక రకాల సమస్యలు కదా ప్రతి వాళ్లకు కూడా. ఎన్ని రకాల సమస్యలు. లేదా నాకు పదవి కావాలి, నాకు ఒక పదవి. ఇవాళ విశేషంగా ఏముంది అంటే అమ్మా, మన హైదరాబాదు మహానగరము చుట్టూ, భాగ్యనగరము చుట్టూ సర్వ సౌభాగ్యాలను ఇచ్చేటువంటి, అనంత కోటి భాగ్యాలను ఇచ్చేటువంటి దేవాలయాలు అనేక రకాలుగా ఉన్నాయి. అనేక రకాలు ఉన్నాయి. వాటిల్లో అద్భుతమైనటువంటిది నాకు తెలిసినంత వరకు ఒక 100 కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి, ఒక 100 కిలోమీటర్లు సికింద్రాబాద్ నుంచి బస్సులు ఉన్నాయి. ఎక్కడి నుంచి కార్లు అయితే ఈజీగా వేసుకుని వెళ్ళిపోవచ్చు. నేను చెబుతున్నది సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అనేటువంటిది ఒకటి ఉన్నది. ఇక్కడ గజ్వేల్ నుంచి
ఇక్కడ నుంచి మనం కరీంనగర్కు వెళ్ళేటువంటి దారిలో ఆ. గజ్వేల్ ఫ్లైఓవర్ నుంచి రైట్కు లోపలికి పోవాలి. ఓకే. అక్కడి నుంచి ఒక 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు ఏదో ఉంటుంది. ఉమ్, ఈజీగా కార్లు అన్ని పోవచ్చు, వెహికల్స్లో పోవచ్చు, బస్సులు పోతున్నాయి సికింద్రాబాద్ నుంచి. ఉమ్, రేణికుంట అనేటువంటిది ఒకటి ఉంది గ్రామం, ఆ, దాని పక్కనే అక్కడే ఉంటుందన్నమాట, ఆనుకుని ఊర్లోనే. ఇది దేవాలయం, అద్భుతమైనటువంటి దేవాలయం. గ్రామంలోనేనా గురుగారు? గ్రామంలోనేనమ్మా, ఆ, గ్రామంలోనే ఇలా ఓకే. కొంచెం ఎత్తులో కట్టారు, ఆహా. అద్భుతంగా ఉన్నది. ఉమ్, అది ఒక రకంగా అక్కడ అంతా కూడా నేనే దానికి సంబంధించిన వ్యవస్థ అంతా కూడా చూస్తూ ఉన్నాను. ఆహాహా. శిష్యులు చెప్పాను, చేశారు. అద్భుతమైనటువంటి ఇది ఉన్నది అక్కడ. అక్కడ అనుకుంటే సంకల్పము మనం ఏ కోరికైతే కోరుకుంటామో అది ఖచ్చితముగా నెరవేరుతుంది. ఓకే. అయితే ఏమి చెయ్యాలి అనేటువంటి అనేక రకాలు ఉన్నాయి. పూజలు కార్యక్రమాలలో మనం అనేక రకాల ఇవి విధానాలు. తీసుకెళ్తాం. ఉమ్, కానీ నేనేమంటున్నానంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఏది మాట్లాడినా ఎన్ని మాట్లాడినా 7 కొండలవాడు ప్రతీక. 7 వారాలు 7 శుక్రవారాలు గనక 7 లీటర్లు గనక పాలు అక్కడ స్వామికి సమర్పించి అభిషేకానికి ఉమ్. ఇచ్చి 7 వారాలు ఇచ్చి 7 మొదటి వారాలు, ప్రతి వారం 7 లీటర్లు 7 లీటర్లు మొదటి వారము వీళ్ళు పోయి అక్కడ తిరగటం. ప్రదక్షిణ. ఏది ప్రదక్షిణలు మామూలుగా గురుగారు? 108. ఎక్కడైనా సంఖ్య 108, దాంట్లో సందేహం ఏమి లేదు. ఒకవేళ 108 తిరగలేనటువంటి వాళ్ళు మినిమం 27. ఓకే. అట్లీస్ట్ ఇంక అది కూడా చేత కాదనుకున్నటువంటి వాళ్ళు 7 ప్రదక్షిణాలు చేసినా సంతోషమే, మీ పనులు జరుగుతాయి. ఆ. పనులు జరగడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు తిరగలిగితే 108, 8. లేదు 27, లేదు 7 ప్రదక్షిణాలు, ఇంకా సప్తమం. 7 ప్రదక్షిణాలు గనక శ్రీ వెంకటేశ్వర స్వామికి అక్కడ తిరిగి మొదటి వారము మాత్రము వెళ్ళాలి ఆ, సహజంగా. ఓకే. అభిషేకానికి ఇచ్చి ప్రారంభిస్తాం. మొదటి వారం వెళ్ళాలి. మిగతా ప్రతి వారాలు అంత దూరం వెళ్ళాలంటే వెళ్ళలేరు కదా. అవును. చివరి వారము వెళ్ళటము. పోన్లేండి. ఈ 2 సార్లు గనక వెళ్ళొచ్చారు అంటే ఉమ్, మీకు ఈ 7వ వారము లోపలే మీకు అనుకూలముగా ఖచ్చితముగా మీరు కోరికలు నెరవేరుతాయి, నెరవేరటానికి సుముఖత కలుగుతుంది అనేటువంటిది నేను దృఢంగా చెప్పగలను. కానీ గురువుగారు బాగుంది అంతా, కానీ శుక్రవారం ఎందుకండి? శనివారం మామూలుగా ఎక్కువ వెంకటేశ్వర స్వామికి అక్కడ ఆచరిస్తారు. అభిషేకం చేసేది శుక్రవారం నాడు చేస్తారు స్వామికి. ఓకే. స్వామికి శుక్రవారం చేసినప్పుడు మరి లక్ష్మీదేవిని పద్మావతిని అమ్మవారిని ఇద్దరిని వక్షస్థలంలో ఉంచుకున్నటువంటి మహనీయుడు ఆయన. ఆ. అందుకని ముందు మనం ఏమైనా కానీ ఎవరికైనా మనం ఏమడుగుతాము ఇంట్లో ముందు అమ్మగారి ద్వారా అయ్యగారికి ఒకటి అప్లికేషన్ పెట్టుకుంటాం. అలా ఇక్కడ నేను చెప్పినట్టు చేస్తే మీకు ఖచ్చితముగా 100% కాదు 1,00,000% మీకు అక్కడ మీకు దీంట్లో గూగుల్లో పుట్టినా కూడా తెలుస్తుంది. సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం, ఆ పేరే సంకల్ప సిద్ధి. ఓకే. అంటే మీ సంకల్పము సిద్ధించటానికి అది యోగము అనేటువంటిది ఉన్నది. ఓకే. నేను చాలా విపరీతమైనటువంటి ఇవన్నీ కూడా అక్కడంతా స్వామివారికి తిరుమలలో ఎలా అయితే జరుగుతాయో అలా అక్కడ చేయడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. విశేషంగా అక్కడికి వచ్చిన ప్రతి వాళ్లకు మాకు ఈ మేలు జరిగింది, ఇది జరిగింది అనేటువంటిది రేపు మైకులు పెట్టి ప్రతి వాళ్ళు చెప్పుకునేటువంటి విధముగా ఉండబోతున్నది అనేటువంటిది నేను తప్పకుండా జరుగుతుంది అనేటువంటిది నాకు తెలుసు తల్లి. అందుకని చెప్తున్నా, అక్కడికి వెళ్ళి మీరు చెయ్యాల్సింది ఇదే, అంతే. మొదటి వారము వెళ్ళటం, మళ్ళీ 7వ వారం అంటే ప్రతి వారము అక్కడికి పంపించేస్తే చేస్తారు తప్పకుండా. ఓకే. వెళ్ళే అవకాశం ఉంది, వెళ్తాం అనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు, లక్షణంగా వెళ్ళవచ్చు. 7 వారాలు మేము అటెండ్ అవుతాము తప్పకుండా అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును, తప్పులేదు. అలా 7 వారాలు గనక చేసినారు అంటే అభిషేకానికి 7 లీటర్లు ఇచ్చి చేసుకోగలిగితే పరమ పుణ్యప్రధానం. నేనేమంటున్నా అంటే లీటర్లు పాలు తీసపోయి ఇవ్వటం కాదు, ఆ పాలకు ఎంత అవుతుందో అంత రుసుము. ఎందుకంటే ఒకరొకరు ఒక రకమైనటువంటి పాలు తెచ్చి చేసి ఎట్లంటే ఎట్లా చేస్తే కుదరదు. అక్కడ ఆవు పాలు క్షీరము అక్కడే తీసుకుంటారు, చేస్తారు కాక ఆ పాలకు అక్కడ డబ్బు కట్టేయటం.
అంతే. అది చేస్తే ఉమ్, వాళ్లకు ఖచ్చితముగా కోరికలు నెరవేరుతాయి. కలియుగంలో వెంకటేశ్వర స్వామి అనుగ్రహం, ఆ పేరే సంకల్ప సిద్ధి. ఉమ్, మీ సంకల్పము సిద్ధించటానికి అక్కడ వెంకటేశ్వర స్వామి భూములకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండేటువంటి వాళ్లకు కూడా అక్కడ వరాహస్వామి ఉన్నాడు. ఓ, అక్కడ వేరే ఉన్నాయి, అవి కూడా చెప్తాను తర్వాత. తప్పకుండా ఎటువంటి ఇబ్బందులు ఉండినా, భూములకు సంబంధించినటువంటి ఉన్నా, ఇల్లు కావాలనుకునేటువంటి వాళ్ళకు కావాలన్నా, ఇంట్లో సమస్యలు ఉండేటువంటి వాళ్ళకైనా, అంటే మనం ఏ సంకల్పంతో ఈ విధానం చేస్తున్నామని అక్కడ పురోహితులకు ముందుగా చెప్పాలా గురుగారు? నాకు నేను చెప్తాను, అన్నీ కూడా చెప్తాను. ఉమ్, ఉమ్, తెలియజేస్తే అందరికీ నేను అక్కడ దగ్గరుండి నేనే మనుషులు అక్కడ అంతా పెట్టాను, చేశాను. అంత బ్రహ్మాండంగా జరుగుతున్నది, ఉమ్, అద్భుతంగా ఉన్నది. ఓకే. దాదాపు అంతా కూడా ఒక 10 ఎకరాలలో అంత మొత్తం చాలా దేవాలయం, పెద్ద ఆలయం. అద్భుతమైన దేవాలయము. ఉమ్, తిరుమలలో ఎలా అయితే ఉంటుందో అక్కడికి వస్తే అలాగే ఉంటుంది తల్లి. రెండవ మాట లేదు దానికి. నేను తిరుపతికే పోయినానా అనేటువంటి భావన ఉమ్, అక్కడ స్వామిని చూస్తూనే కలుగుతుంది అనేటువంటిది నేను దృఢముగా చెప్పగలుగుతున్నాను. ఉమ్. ఇప్పుడు కొంతమంది విదేశాల్లో ఉంటారు గురుగారు, అటువంటి వారికి వివాహం గురించి ఇప్పుడు వారే స్వయాన వచ్చి చేసుకోలేరు కదా, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి వివాహం కావాలని చేయటము అలాంటివి చేయొచ్చా? లక్షణంగా చేయవచ్చును. ఉమ్, అంత కాంటాక్ట్ అయితే అందరికీ ఎట్లా ఏమిటి అనేది అందరికీ తప్పకుండా ఉమ్, చేయించడం జరుగుతుంది అనుకూలంగా. వాళ్లకు ఓకే. స్వామి వెంకటేశ్వర స్వామి దగ్గర అనుకుంటే జరగనిదంటూ ఏమీ లేదు. ఉమ్, మీకు జరిగిన తర్వాత ఇక్కడ నమస్కారం చేసుకోవడం, ఒకసారి తిరుపతికి వెళ్ళి రావటం, ఓకే. అంతే వాళ్ళు అవకాశాన్ని చేయాల్సింది. బట్టి. ఇంకా ఏం లేదు. ఉమ్, మీకు జరుగుతుంది సంకల్ప సిద్ధి, మీ సంకల్పము సిద్ధిస్తుంది. ఉమ్, సిద్ధించిన తర్వాత ఇక్కడ చేసుకున్న తర్వాత మీ అనుకూలాన్ని బట్టి ఆ చేసుకున్న తర్వాత 6 నెలలకో మళ్ళీ సంవత్సరం లోపల ఒకసారి తిరుపతికి వెళ్ళిరండి. ఉమ్. ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే ఇక్కడికి అక్కడికి ఒక లింక్ ఉంది, ఏంటి గురు? అందుకని చెప్తున్నా. ఉమ్, అక్కడ ఎట్లా ఉంటాడో స్వామి ఇక్కడ అట్లే ఉంటాడు. ఓహో. అంటే మిగతా చోట్లంతా అట్లాగే ఉంటారు కదా అని అనుకోవచ్చును. ఉమ్, కాదు, అక్కడికి వెళితే తెలుస్తుంది ఉమ్, అవునా కాదా అని తెలియటంలో. ఓకే. అంతే, అది ఆ, ఆ భావన కలుగుతుంది ప్రతి వాళ్లకు. అక్కడికి పోయిన తర్వాత ఓహో నేను తిరుపతికే వచ్చాను అనేటువంటి భావన కలుగుతుంది. ఉమ్, ఇక్కడికి పోయినామనేది తెలియదు. అక్కడ పక్కన కూడా చూడండి దైవికంగా ఎట్లా ఉందో, రేణికుంట ఉమ్, ఊరు, ఊరు. మీకు గూగుల్లో కొడితే వస్తుంది. ఉమ్, రేణికుంట గ్రామం అనేది ఉంది. ఆహా. అక్కడ కూడా రేణికుంట నుంచే తిరుపతికి వెళ్తాం. అవును. ఇక చూడండి ఎట్లా ఉంటుందో. ఉమ్, నిజమే. అలా ఉంది తల్లి, అంటే చాలా అద్భుతమైనటువంటి. సంబంధాలు ఉన్నాయి తెలియకుండానే ఈ రెండు ఉన్నాయి, ఆలయాలకు అందుకనే సంబంధించి. చెప్తున్నా నేను, ఉమ్. అందుకే చెప్తున్నా. ఎప్పుడు నిర్మించబడిన ఆలయం గురుగారు ఈ ఆలయం? ఇది దాదాపు ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయి ఉంటుంది. ఓకే. అయితే దానికంతా కొంచెం అంతా వ్యవస్థ అంతా కూడా చేస్తూ ఉన్నాము, జరుగుతూ ఇంకా ఉంది, పనులు ఇంకా జరుగుతాయి. జరుగుతూ ఉన్నాయి. ఓకే. అద్భుతమైనటువంటి యోగం. అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మేలు జరుగుతుంది. ఉమ్, నేను చెప్తున్నాను టీవీ ముఖంగా, వేరే వేరే ఏముంటుందమ్మా, స్వామి దగ్గర మనం వేరే ఏమి ఆశించరాదు ఎప్పుడు కూడా. ముందు 10 మందికి మంచి, ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర, శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఇట్లా చేసుకోండి మీకు మేలు జరుగుతుంది, అట్లా చేసుకోండి అని చెప్పక్కర్లేదు. ఇక్కడ కూడా నేనేమంటున్నా అంటే మీ కోరికలు నెరవేరుతాయి. మీరు మంత్రి కావాలనుకున్నా, ఎమ్మెల్యే కావాలనుకున్నా, ఇంకొకటి కావాలనుకున్నా, మీ సంకల్పము వచ్చి అక్కడ స్వామి ముందు నిలబడి మీరు చెప్పుకోండి. ఆ, లేదా మీరు విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు ఎవరైనా రాలేకపోతున్నాము అంటే ఫోన్ ద్వారా అక్కడ అర్చకుడు అక్కడ ఉన్నప్పుడు మనం ఫోన్ చేసి మాట్లాడినా అక్కడ ఉండేటువంటి వీళ్ళకు చేసి చెప్పిన మేము మాకు చెప్తే మేము దాన్ని ఏం చేయాలనో చేస్తాము గాక. ఓకే. ఆ విధంగా చేయడం జరుగుతుంది. అద్భుతముగా వాళ్ళ కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయి. ఉమ్, వాళ్ళ తరపున ఎవరైనా వచ్చి, విదేశాల్లో ఉండేవాళ్ళు ఎవరైనా వాళ్ళ తరపున వచ్చి ఇక్కడ ఆ కోరిక కోరుకోవచ్చు. ఓకే. అప్పుడు కూడా నెరవేరుతుంది. ఉమ్, నెరవేరుతుంది. ఆ పేరే సంకల్ప సిద్ధి సంకల్ప. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ, ఉండటమే. ఆ, అందుకని అక్కడ ఖచ్చితంగా నెరవేరుతుంది. ఓకే. అది చేస్తే వాళ్ళకి ఏ కోరికలు ఉన్నాయో, ఉమ్, ఇప్పుడు వివాహం కావాలన్నా, సంతానం కావాలన్నా, ఉమ్, లేకపోతే ఉద్యోగం రావాలన్నా, నాకు ఈ పొలం కొనాలి అని అనుకున్నా, లేకపోతే ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, విదేశాలకు వెళ్ళాలనుకున్నా, ఆ, ఇప్పుడు వీసా వెంకటేశ్వర స్వామి అని ఒకటి
అవును ప్రతీక. ఎందుకు అక్కడికి పోతే జరుగుతుంది. జరుగుతుంది అని. ఇక్కడికి వస్తే మీ ఎన్ని ఉన్నాయో సకల ఇబ్బందులు తొలగిపోతాయి. ఉమ్. ఇది అది అని కాదు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి కావాల్సింది సమస్య తొలగిపోవడము లేదంటే కోరిక నెరవేరడం. ఇంకా అదే జరుగుతుంది. కోరిక నెరవేరితే సమస్య తొలగినట్టే కదమ్మా. అంతే గురుగారు. ఆ కోరిక మీదనే సమస్య ఉంటుంది. సమస్య ఉంటుంది, నిజం. ఆ సమస్య తీరింది అంటే, కోరిక నెరవేరింది అంటే సమస్య తీరిపోయినట్టే. అంతే అంతే. ఖచ్చితంగా అదే జరుగుతుంది. నీ సంకల్పం ఏమిటి అనేది ఆలోచన అక్కడ. అది చెయ్యండి, అది చూడండి, తెలుస్తుంది. నేను ఒక 7 వారాలు ఇచ్చి చూస్తే తెలుస్తుంది. ఏమీ పెద్ద సంగతి కాదు కదమ్మా. ఓ లీటర్ 100 రూపాయలు ఎంతో ఉంటాయి, 700 రూపాయలు. అయినా మనం ఇంత లెక్క వేసే ముందు ఫస్ట్ మన సమస్య పెద్దదిగా ఉన్నప్పుడు ఇది పెద్ద సమస్యే కాదు కదమ్మా. ఏం స్వామికి అభిషేకం చేయడానికి పెద్ద సమస్య ఏముందమ్మా. అభిషేకం ఎప్పుడైతే అక్కడ క్షీరము, ఎప్పుడైతే అభిషేకం స్వామికి జరుగుతూ ఉందో, ఇప్పుడు మీరు చూడండి ఏమవుతుంది అంటే, ఇప్పుడు మనం బయట పొద్దున్న లేచిన వాళ్ళ నుంచి తిరిగి వస్తాం. ఎక్కడెక్కడో తిరిగి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంకాలం స్నానం చేయంగానే మనిషికి ఏమనిపిస్తుంది? ప్రశాంతంగా, చాలా రిలాక్స్. మనకే మనుషులను భగవంతుడు సృష్టించినటువంటి మనుషులకే ఇంత ప్రశాంతత ఉంటే, ఆ భగవంతుడికి ఆవు పాలతో ఒక్కసారి అభిషేకం చేసి అలా ప్రశాంతంగా స్వామికి మన ధూపము అది అంతా వేసి అలా అలంకారం చేస్తే మనకు సంతృప్తిని ఇవ్వడా? మనం అది చేస్తే తప్పకుండా మేలు జరుగుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఆవు పాలతో చేస్తే మీకు కోరిక నెరవేరుతుంది అనడానికి గల కారణం ఏమిటంటే, ఇదే వెంకటేశ్వర స్వామి పుట్టలో ఉన్నప్పుడు ఆవే పాలిచ్చి పోయింది కదా, చరిత్రలు చెబుతున్నాయి కదా. ఆ ఆవు పాలతోనే కదా ఆయన ఇదై వచ్చినాడు. అందుకే గోవింద మనం వాడుతూ ఉండేటువంటి పదం. అందువలన తప్పకుండా మేలు జరుగుతుంది. దానికి కావాల్సినటువంటిది అన్ని ఏర్పాట్లు చేస్తాం. అక్కడ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. మీరు ఏమి వద్దు, వేరే ఏమి అక్కర్లేదు. అక్కడ స్వామికి అభిషేకానికి ఇవ్వండి, అద్భుతంగా జరుగుతుంది, మీ కోరికలు నెరవేరుతాయి గాక. ఇప్పుడు ఈ 7 వారాల పాటు చేస్తున్నాం కదా గురుగారు, ఆ రోజున ఒక్కరోజు మనం నియమనిష్టలతో ఉండాలి, 7 వారాలు అయిపోయేదాకా నియమాలు పాటించాలి. అమ్మా, మీకు పని కావాలంటే మన జీవితంలో 7 వారాలు అంటే 4, 3, 7 ఏం పెద్ద సంగతి అమ్మా. 1 నెల 2 నెలల పాటు ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకుంటే దీక్షగా ఉండటం లేదా? ఉంటున్నాం కదా. శివమాలని, లేకపోతే మనం భవానీ మాలని, దుర్గాదేవికి ఉంటున్నాం కదా. 1-2 నెలల పాటు మనం ఓపిక పడితే, 2 నెలల పాటు అవసరం లేదు. 7 వారాలు అన్నప్పుడు అది 4, అది 3 అంతే. ఒక వారం ఏదో ముందు అంతే కదా. ఇక్కడ ఏమవుతుంది అంటే, మనం ఎప్పుడైతే వారము చేసే కొద్దీ మీరు అక్కడికి వెళ్ళి సంకల్పం చేయండి అమ్మా, మీకు తెలుస్తుంది. నేను ఇస్తాను స్వామి అని చెప్పేసి ఇచ్చేది చెయ్యండి. మీ పేరు, మీ గోత్రనామాలతో నా అభిషేకం ఈ రోజు అని ఇవ్వండి. మీకు సంకల్పమే చేసుకోండి. మీ సంకల్పానికే నెరవేరకపోతే అడగండి. మీరు నేను చెప్పిన దానికంటే ఎక్కువ ఇస్తారు. 1 సంవత్సరం పాటు నాదే చేయండి గురువు గారు అనేటువంటి వాళ్ళు 100 మంది తయారు కాకపోతే నన్ను అడగండి. ఎందుకంటున్నాను అంటే, అక్కడ సంకల్పమే సిద్ధించడము. నీ సంకల్పమే సిద్ధిస్తుంది. నువ్వు కోరుకునే విధానంలో నిజాయితీ ఉండాలి. ఇది ముఖ్యం. అంతే కదా తల్లి, తప్పకుండా నెరవేరుతుందమ్మా. అంత లేనిదే నేను చెప్పను. నేను అక్కడ చాలా ఇదిగా చూసి నేను చెప్తున్నా, అనుభవపూర్వకముగా చెబుతున్నాము. ఎన్నో అనుభవాలు. స్వామి సాక్షాత్తు అక్కడ ఉన్నారు. మన కోరికను వెంటనే అమ్మా 2-3 రోజుల్లోనే దానికి బాట వేస్తాడు. నేను చెబుతున్నాను, మీరు సంకల్పం చేసుకొని చూడండి. స్వామి అని ఒక్కసారి మేము ఇక్కడ చేస్తున్నామని అని చూడండి నాతో. నేను చెప్తాను, మీకు సంకల్పం నెరవేరకపోతే నాది హామీ, ఎవరిదో వద్దు, నాదే హామీ, నాదే బాధ్యత. అలా జరుగుతుందమ్మా. చాలా అద్భుతమైనటువంటి ఇది అక్కడ జరుగుతుంది. లక్షణంగా అందరూ చేసుకోవచ్చు. చాలా సంతోషం గురుగారు. ఇప్పటి వరకు మీరు ఏ ఆలయం గురించి కూడా చెప్పింది లేదు. ఏదైనా నేను ప్రత్యేకించి అడిగితే ఆలయ విశిష్టత తప్ప, అంటే ఇంత గట్టిగా మీరు బల్లగుద్ది చెప్తున్నారు అంటే నిజంగా అక్కడ మహత్యం ఎంతుంది అనేది అర్థమైపోతుంది నాకైతే. ఇంకా మరి మన వాళ్ళంతా కూడా ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఆ అనుభవం వాళ్ళకు కూడా వస్తుంది. తప్పకుండా
ధన్యవాదాలు గురుగారు. జయోస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.